హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో ఫోటోషాప్లో పాస్వర్డ్ ఎలా చేయాలో చెప్పాను కదా. మరి ఈరోజు నేను మీకు ఆ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే పాస్వర్డ్లు చేసే యాక్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. సో నేను ప్రతి కామెంట్కి మీకు రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో మనకి సెర్చ్ బాక్స్లో యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. సో యూట్యూబ్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో నా ఛానల్ నేమ్ ఉంది కదా. సో టెక్ జర్నీ విత్ నవీన్ అని సెర్చ్ చేయండి. మీకు నా యూట్యూబ్ ఛానల్ ఇది కనిపిస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు కింద వీడియోస్ అని కనిపిస్తుంది. సో నిన్నటి వీడియో ఉంది కదా. సో పాస్వర్డ్స్ తెలుగులో ఎలా చేయాలని ఒక వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కింద మోర్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో ఆ మోర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వచ్చిన 2 లింక్స్ని ఓపెన్ చేయండి. సో ఫస్ట్ లింక్ ఏంటంటే మనం పాస్పోర్ట్లో క్లిక్ చేసే లింకు. సో రెండోది ఫోటోషాప్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు నేను ఫోటోషాప్ యాక్షన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో మనకి యాక్షన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ ఎనీవే అని అడుగుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేయగానే మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంటుంది. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయినంత వరకు కూడా కొంతసేపు వెయిట్ అయితే చేయండి. సో మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ దొరకట్లేదు. సో అందుకోసం నేను డిస్క్రిప్షన్లో స్పెషల్గా లింక్ అయితే ఇచ్చాను. అలాగే పాస్వర్డ్ యాక్షన్ కూడా మీకు ఇచ్చాను. సో మనకి సాఫ్ట్వేర్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది ఎక్కడుందో మనకి లొకేషన్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఎక్స్ట్రాక్ట్ అడోబ్ ఫోటోషాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ని ఓపెన్ చేయగానే మళ్ళీ ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సెటప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సెటప్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పైన వరుసగా ఉన్న డబ్బాలలో ఏబిసిడీలు పెట్టుకుంటారండి. సో ఇక్కడ ఇప్పుడు కీ అనేది మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి సో దాన్ని కాపీ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇస్తే కాపీ అని వస్తుంది. సో కాపీ చేసుకోండి. సో ఇప్పుడు ఆ సెటప్లో పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ మీద క్లిక్ చేయగానే మనకి కీ అనేది పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఫైల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంటుంది. మీకు వీడియోలో ఏమైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జాక్ట్గా వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిన దాకా వెయిట్ చేద్దాం.
సో ఇప్పుడు వచ్చిన టిక్ మీద క్లిక్ చేసేసి ఫినిష్ మీద క్లిక్ చేయండి. మనకి సక్సెస్ఫుల్గా ఫోటోషాప్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫోటోషాప్ని షార్ట్కట్లో తొందరగా ఓపెన్ చేయడం కోసం నేను టాస్క్ బార్లో అయితే ప్లే చేయబోతున్నాను. సో ఇప్పుడు విండో సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటోషాప్ అని సెర్చ్ చేయండి. సో మనకి ఫోటోషాప్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫోటోషాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి పిన్ టు టాస్క్ బార్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఫోటోషాప్ ఐకాన్ అనేది టాస్క్ బార్లోకి వచ్చేస్తుంటుంది. ఇప్పుడు నేను ఫోటోషాప్ యాక్షన్ ఫైల్ని డెస్క్టాప్ మీద అయితే కాపీ చేసుకుంటున్నాను. యాక్షన్ ఫైల్ డెస్క్టాప్ మీద ఎందుకు యాడ్ చేస్తున్నానంటే సో మనం ఈజీగా ఫోటోషాప్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫోటోషాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో దీన్ని కొంచెం కిందకి దించండి. సో ఇప్పుడు యాక్షన్ ఫైల్ ఉంటుంది కదా, సో ఇక్కడ యాక్షన్ ఫైల్ని పెట్టాలి. సో కొంతమందికి యాక్షన్ ట్యాబ్ అనేది చూపించదు, సో కొంతమందికి హైడ్ అయి ఉంటుంది. సో యాక్షన్ ట్యాబ్ని నేను అన్హైడ్ చేశాను. ఇప్పుడు చూడండి, సో ఈ యాక్షన్ ట్యాబ్లో మనం ఆ యాక్షన్ ఫైల్ని అయితే డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయాలి. సో ఇక్కడ మనకి యాక్షన్ ఫైల్ అనేది యాక్షన్ ట్యాబ్లకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఫొటోస్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. సో ఇప్పుడు నేను హీరో నాని ఇమేజ్ అయితే పాస్పోర్ట్ సైజ్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను హీరో నాని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో నాకు నచ్చిన ఫైల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫోటోషాప్లోకి వచ్చేద్దాం. సో ఫోటోషాప్లో పైన మనకి ఫైల్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో మనం అనుకున్న ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ యాక్షన్ ఫైల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 8 అని కనిపిస్తుంది. 8 మీద క్లిక్ చేసి సో ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి రెక్టాంగిల్ ట్యాబ్ అనేది కనిపిస్తుంది. సో రెక్టాంగిల్ ట్యాబ్లో ఈ ఫోటోని అయితే మనం సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకొని ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సెంటర్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి 8 ఫోటోస్ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంటుంది. చూసారు కదా, 8 ఫోటోస్ అని క్రియేట్ అయ్యాయి. నేను ఇప్పుడు జూమ్ తగ్గిస్తున్నాను. సో ఇక్కడ కొంచెం మనకి సో ఫోటో పైకి వెళ్ళింది కాబట్టి నేను సెట్ చేశాను. సో ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ అని ఉంటుంది. సో సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి సో ఫైల్కి ఒక నేమ్ ఇచ్చుకోండి. కింద మాత్రము జేపీజీ ఫార్మెట్లో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. సో మనకి పాస్ ఫోటోస్ అన్నీ కూడా సేవ్ అయ్యి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ పాస్ ఫోటో అనేది సేవ్ అయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఎడబిట్ అనేది సెట్ చేసుకొని మనం పాస్ ఫోటోస్ని తీయొచ్చు. ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. Yeah.